నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, మనం 2026 రాశి ఫలితాలు చేసినప్పుడు అయితే ఎంతో ప్రేక్షక అభిమానం వచ్చింది గురుగారు. ఎంత పాజిటివ్ కామెంట్స్ వచ్చాయో మనకి. సో ఈసారి కూడా మనం ఉగాది పంచాంగం ముందుగా మీతో చేద్దాము అని పిలిచాం గురుగారు. సంతోషం. ఒకటేంటంటే పాజిటివ్గా వచ్చిందంటే పాజిటివ్గా మాత్రమే చెప్పాలని మీ అర్థం ఏమన్నా? కాదు గురుగారు, అంటే మనం ఉన్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పగలిగేటువంటి తత్వం నాది. ఎందుకంటే ఇప్పుడు ఒక చెడు చెప్తున్నప్పుడు, ఒక జరుగుతుందని చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి. సపోజ్ నేను చాలాసార్లు మద్యపాన సేవన చేయకండి అని చెప్పి కొద్దిగా గట్టిగా చెప్తాను. మరి మద్యపాన సేవన చేస్తే మీకు ఆలోచన విరిగిపోతుందని గట్టిగా చెప్తాను. అలాంటప్పుడు ఇప్పుడు మీ తల్లి అయినా, ఇప్పుడు మీ కుమారుడు ఉన్నాడు, కుమారుడికి అలాగే చెప్తారుగా, కూతురుకి అలాగే చెప్తారుగా, ఒక పోలీసు అలాగే చెప్తాడు, జడ్జి అలాగే చెప్తాడు. అలాగే నేను కూడా అలాగే చెప్తాను, కొద్దిగా ఫోర్స్గా చెప్తాను. అరే మీరు అనవసరం మందు కొట్టి మీకేమైనా అయినా మాకు అభ్యంతరం లేదురా, మీ వల్ల ఇంకొకళ్ళకి ప్రమాదం జరగొద్దని చెప్పడం నా ఉద్దేశం. అలా చెప్తుంటాను. కాబట్టి కొంతమందికి అది కొద్దిగా పరుషవాక్యాలుగా ఉన్నాయని బాధపడేవాళ్ళు అయినా సరే ఆ తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అవును, ఈ సమాజంలో ముక్కుసూటిగా ఏదో అంటారు కదా మనకి అడ్వర్టైజ్మెంట్, సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ లాగా చెప్పాలనేటువంటి భావన అది ఎక్కువగా ఉంటుంది. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా. మనకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం తెలుసుకుందాం. అంటే పరాభవనామ సంవత్సరం కాదు, అసలు వృశ్చిక రాశి తత్వం ఎలా ఉంటుంది తెలిసే ప్రయత్నం చేస్తే వీళ్ళది తేలు స్వభావం. వృశ్చికం అంటే తేలు, అంటే ఆ జంతువుల్ని పెట్టడం కూడా వాటి లక్షణాలు ఉంటాయని అర్థం. అంటే దొంగ దెబ్బ తీయడానికి వీరు వెనకాడరు, నీతిమంతులుగా కనబడడానికి ప్రయత్నం చేస్తారు. నీతిమంతులుగా ప్రయత్నం చేస్తారు కనబడడానికి. బట్ ప్రతి చోట ఒక తప్పు చేస్తూనే ఉంటారు. వీరికి అవకాశం దొరికిన ప్రతి చోట తప్పు చేసేటువంటి లక్షణం వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ తప్పు వీరికి ఒక్కోసారి ఉరితాడుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఆ తప్పుల వల్ల బయటి వాళ్ళకి నష్టమే ఉండదు. ఇది ఒక బాగా గుర్తుపెట్టుకోవాలి. వీరు చేసేటువంటి తప్పులు కానీ ఎటువంటి సరే అవతల వాళ్ళకి నష్టాన్ని కలిగించదు. ఈయన తప్పుల వల్ల అవతల వాళ్ళకి లాభమే కలుగుతుంది. పరోపకారంగా తప్పులు చేస్తారు ఈయన. అయితే గొప్పల కోసం వెంపలాడే తత్వం. కాస్త డబ్బా కొడితే అంటే ఊదర కొడితే కాస్త మనకి డబ్బులు రాలుతాయి. కాబట్టి ఎవరైనా వృశ్చిక రాశి కనపడితే నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నువ్వు గొప్పదానివి, నువ్వు అసలు అమ్మవారి కంటే ఎక్కువ, అసలు నీకంటే అమ్మవారు ఎవరు లేరు అంటే చాలు మనకి దగ్గరగా రాలిపోతే మనకి చేయి పెట్టుకొని తీసుకోవడమే. అటువంటి తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా వీరు అబద్ధాల పుట్ట, అది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రెండవది, రోగం ఏముండదు కానీ వ్యసనాలకి అలవాటు పడతారు బాగా. రోగం ఏముండదు వీళ్ళకి. దేవుడిచ్చిన వరం ఏంటంటే వీరికి రోగం ఉండదు. ఇక రోగం అంటూ వస్తే వీరికి ఒక డైరెక్ట్గా 4th స్టేజ్లో క్యాన్సర్ కనపడుతుంది. ఇక డెడ్ స్టేజ్లో ఎయిడ్స్ కనపడుతుంది వీళ్ళకి. అంటే దే విల్ లీవ్ ఓన్లీ దెన్ ఆఫ్టర్ 2-3 years. వీళ్ళకి ఇది కనబడిందంటే ఇక వాళ్ళకి 1-2 yearsలో లైఫ్ ఎండ్ అయిందని చెప్పవచ్చు. అటువంటి స్థాయి అనారోగ్యం ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి రికగ్నైజ్ చేయలేరు, 4th స్టేజ్ వరకు రికగ్నైజ్ చేయలేరు. ఎండింగ్లోనే అంటే జస్ట్ డైరెక్ట్గా ఐ థింక్ సో 2-3 months. రెండోది ఎటువంటి ధైర్యం అంటే వీరు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీరికి ఇన్సల్ట్ కలిగింది అనుకుంటే ఆత్మహత్య కూడా రెడీగా ఉంటారు వీళ్ళు. అది ధైర్యంగా ఉంటారు వీళ్ళు, ఆత్మహత్య కూడా ధైర్యంగా ఉంటారు. మొన్న విజయారెడ్డి అని ఒక వ్యక్తి 2 పిల్లలతో ఆత్మహత్య చేసిన విషయం చూసారు. అక్కడ 2 పిల్లలు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రైలు వస్తున్నప్పుడు, పట్టణం వెళ్తున్నప్పుడు ధైర్యం ఉండదు. కానీ వాళ్ళిద్దరిట్లలో కూడా ఒకళ్ళది వృషభ రాశి, ఇద్దరిది వృశ్చిక రాశి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఏదో వాళ్ళు చనిపోతారని కాదు, అలా చేయడం అనే ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే దానికన్నా బతికి సాధించిన తత్వం మంచిది. ఏదైతే ఎవరైతే అవమానం చేస్తున్నారో ఆ క్షణికమైన ఆవేశం వల్ల కన్నా బతికి సాధించిన తత్వం. వీళ్ళకి అటువంటి ఇన్ఫీరియారిటీ అంటే ఒక సమయంలో వారికి వాళ్ళే తప్పుగా భావించుకొని, తక్కువ చేసుకొని చనిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీరు ఒక్కసారి నిర్ణయం తీసుకొని బయటకు వచ్చేస్తే 10 మంది చంపడానికి సిద్ధంగా ఉంటారు. అని మాటలతోనే, చేతలతోనే. అంటే నా తప్పని చెప్పి కూడా నన్ను నాశనం చేస్తారని చెప్పేసి అవతల వాళ్ళ మీ తప్పుల వల్ల నాకు ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అవతల వాళ్ళని అంటే కత్తి ఆయుధం పట్టకుండా, మాటలు అనకుండా వాళ్ళకి వాళ్ళు చచ్చిపోయేటట్టు చేస్తారు వీళ్ళ తెలియగలరు. అటువంటి టాలెంటెడ్. ఇవి అంటే నెగిటివ్ లక్షణాలు. పాజిటివ్ వచ్చేస్తే ధైర్యం ఎక్కువ, నీతి గుణం ఎక్కువ, దయాగుణం ఎక్కువ, దానగుణం ఎక్కువ, ఖర్చుకు వెనుకాడు. ఇతన్ని నమ్మిన వారికి ఎంతైనా ఖర్చు పెడతారు, ప్రాణం ఇచ్చేస్తారు. అంటే నన్ను నమ్మాడు, నేను ప్రాణం ఇచ్చేయాలి. ఒకవేళ ఎవరైనా పొరపాటున అప్పిచ్చి వాడు ఇవ్వలేదు అనుకోండి, వదిలేస్తారు. వదిలేసేవాడిని, నేను డౌన్ ఎర్త్ నుంచి చేస్తాను చెప్పేసి మన కింద ఒక రాశి అనుకున్నాం. ఈ రాశి వారికి కూడా కింద పడినా సరే నేను లేవగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉంటుంది. వీరికి ఉన్నటువంటి ఆత్మస్థైర్యం ఇంకొక రాశి వారికి లేకపోవచ్చు. అటువంటి ఆత్మస్థైర్యం
ఈవెన్ దో ప్రధానమంత్రి కూడా మారే అవకాశం, ఓకే. ప్రధానమంత్రి కూడా వీరు మారగలిగే అవకాశం, లేదనుకుంటే బిచ్చగాడిగా ఉండగలిగే అవకాశం. ఏ స్థాయిలో ఉంటారు, ఒక సూటు బూటు వేసుకొని ఒక పట్టు చీర 2 లక్షల రూపాయలు 2 కోట్ల చీర ధరించగలిగే వ్యక్తులను ఆడవాళ్ళు ఉంటారు. 2 కోట్లు విలువగలిగేటువంటి కోటు వేసుకోగలుగుతారు. అదే 50 రూపాయల చొక్కా వేసుకుంటారు, 50 రూపాయల చీర కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అటువంటి సాధారణ స్థితి, అటువంటి హై లెవెల్. ఎక్కడున్నా సరే వీరికి ఒక గుర్తింపు, అంటే ఒక మంచి వాసనటువంటి పుష్పానికి ఎలాగైతే వెలుగు ఉంటుందో వీరు ఎక్కడున్నా సరే ఆ వాతావరణాన్ని వీరి వైపు తిప్పుకునేటువంటి అవకాశం, అటువంటి మంచితనం వీరికి ఉంటుంది. ఖర్చుకు వెనకాపడం 2 పిసినారోళ్ళ కాదు, కానీ అలా అని చెప్పేసి బాగా ఖర్చు పెడతారంటే ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టిన తర్వాత బాధపడుతుంటే పోన్లే నా వల్ల 100 మంది అన్నం తిన్నారు కదా ఎలా అనుకుంటారంటే దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. ఇంకో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టావు, దానివల్ల ఏం ప్రయోజనం వచ్చిందంటే అరే 1 కోటి ఖర్చు పెట్టాను కదా, ఆ ₹1,00,000 1000-2000 మంది అన్నం తిన్నారు కదా, అది హ్యాపీనెస్ నాకు అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ధైర్యవంతులు, ఏ పనైనా చేయగలుగుతారు, కింది పని చేయగలుగుతారు. ఈవెన్ దో మున్సిపాలిటీలో మురికి నీళ్లు తీయగలుగుతారు, ఒక సీఈఓ, ఒక కంపెనీ సీఈఓ ఉండగలుగుతారు వీళ్ళు. అంటే దర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒదిగిపోయే తత్వం వీళ్ళకు ఉన్నంతగా ఇంకొకళ్ళకు ఉండదు. ధైర్యవంతులు, కుటుంబానికి విలువ బాగా ఇవ్వడం, ఎవరైనా హక్కును చేర్చుకునేటువంటి తత్వము, సంపాదనలు మెలకులు ఉండడం, ఇలా అనేక రకమైనటువంటి బాధని భరించగలిగే వ్యక్తిత్వము, తనకు తానుగా మళ్ళీ రియలైజ్ అవ్వడేటువంటి అవకాశం, అనేక రకాల శుభయోగాలు కూడా ఏరియాలో. అంటే ప్లస్లు ఎక్కువగా ఉంటాయి, మైనస్లు తక్కువ ఉంటాయి. మైనస్ తక్కువ ఉన్నా అవి భరించడానికి ఉంటాయి. మీరు కూడా అక్రమ సంబంధాల వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. దానివల్ల వీరికి కుటుంబ గౌరవం తగ్గిపోయేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. వీరు చెప్పినటువంటి అబద్ధాలని అవతలి వాళ్ళు ఇది అబద్ధం అని ప్రూవ్ చేయలేరు, ఇంపాసిబుల్. ఈవెన్ దో న్యాయమూర్తి అయినా సరే, నువ్వు సిట్ ఆఫీసర్ అయినా సరే, వీడు చెప్పేది అబద్ధము అని ప్రూవ్ చేయలేరు. అటువంటి టాలెంటెడ్ లయర్స్ వీళ్ళు. అలాంటి తత్వం ఎక్కువ ఉంటుంది. కంపెనీకి సీవల్గా ఉంటారు, ప్రభుత్వ అధికారులు ఉంటారు, పోలీసు ఇన్స్పెక్టర్లుగా ఉంటారు, సిఐడి ఆఫీసర్లుగా ఉంటారు వీళ్ళు. చెప్పాను కదా, ఏ పనైనా చేయగలిగేటువంటి అవకాశం ఈ రాత్రి ఉంటుంది. మీకు పాకిస్తాన్లో ఒక గూఢాచారి ఉండేవాడు, 20 ఏళ్ళు అక్కడే ఉండి అని చెప్పారు. ఆ వ్యక్తి వృశ్చిక రాశి. ఆ వ్యక్తి అలాంటి వాళ్ళు 5 ఉన్నారు అక్కడ. ఆ 5 వృశ్చిక రాశిలో ఉన్నారు. ఇది నేను గర్వంగా చెప్పగలుగుతా ఆ విషయాన్ని. అటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తులుగా ఈ రాశి వారు చెప్పారు. చాలా హైలీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. అనేక భాషల మీద పట్టు కూడా ఉంటుంది, పరిజ్ఞానం బాగా ఉంటుంది. తిరుగుబోతులు బాగా ఎక్కువ. తిరుగుబోతులు అంటే తప్పుగా అనుకోకండి, ప్రతి దేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి భాషని తెలుసుకునేటువంటి టాలెంట్, అది బాగా ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ పరాభవ నామ సంవత్సరంలో వీరికి ఆదాయం బాగా ఉంది, ఖర్చు తక్కువ ఉంది అనేటువంటి మనం మాటలు విన్నాం కదా. సో అటువంటి విషయాలు మీరు ఏది నమ్మకండి. వీరికి ఏమి ఆదాయం పెద్దగా వచ్చేది అవకాశం లేదు. కాకపోతే వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇల్లు కొనగలరు. ఎందుకు? జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు అసాధ్యం అనుకున్న ప్రతి పనిని సుసాధ్యం చేసుకోగలిగేటువంటి ఏర్పరితనం, విదేశీయానం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం. ఒకవేళ ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకున్న వారు కూడా ఫైట్ చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే మీ ఉద్యోగం నేను తప్పు చేయదని ప్రూవ్ చేసుకొని ఉద్యోగం పొందుకునే అవకాశం. ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు మారడం, విదేశీయానం, ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాగల లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, దర్శక నిర్మాతలకు లాభాలు, రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం. జూన్ వరకు మాత్రం కష్టము, నష్టము, చికాకు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. అదేమిటంటే వృశ్చిక రాశి వారికి అంటే అష్టమ గురుడు ఎక్కువగా ఉన్నాడు, తర్వాత భాగ్య గురుడు మీకు యోగాన్ని కలిగిస్తాడు, తర్వాత దశమ గురుడు కూడా మీకు యోగ్యాన్ని కలిగాడు. అక్కడ మీకు శని యోగకారుడు కాబట్టి గురుడు కొంత మీకు సైలెంట్గా ఉండి శని వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, ఆలోచనలు వృద్ధి చేసుకునే అవకాశం బలంగా ఉంటుంది. అంటే అతిచారం వల్ల వీరికి నష్టమే, లాభమేం కాదు. కేవలం ఈ గురుడి యొక్క ప్రభావం చేత, కేవలం గురుడి యొక్క ప్రభావం ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కర్కాటకంలో తప్ప వీరికి మిగతా చోట్లలో శని గాని గురుడు ఏం చేసే అవకాశం లేదు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. కనుక వస్తువాన్ని ప్రాప్తి ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశీయానం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి పెయింటర్ కలిసి వచ్చే అవకాశం. బట్ జూన్ వరకు షేర్ మార్కెట్ నష్టం, లాటరీల వల్ల కష్టం, అవమానాలు పొందుకోవడం, కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండడం, ప్రతి చోట నమ్మిన వాళ్ళు మోసం చేయడం, వ్యాపార పరంగా ఇబ్బంది పడడం. ప్రస్తుతానికి అదే నడుస్తోంది. రేపు కూడా ఉగాది నుంచి కూడా వీరికి అదే పరిస్థితి. జూన్ వరకు అంటే మే ఎండింగ్ వరకు ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని పూర్తి స్థాయిలో పతనాన్ని తీసుకొస్తారు. మీరు కుంగి కృషించిపోవడానికి కారకుడు మీ వాళ్ళే అవుతారు. ధన నష్టము, వ్యవహార భంగము, వ్యాపారంలో మోసం చేయడము, అనారోగ్య సూచన, వ్యసనానికి లోను పడడము, లేనిపోయిన వ్యక్తుల పరిచయము, ఆడపిల్లలు, అనవసరమైన ధర్మ వ్యతిరేకతలో చేసేటువంటి మీ స్నేహాలు మీ కుటుంబాన్ని నడివీధిని తీసుకొచ్చి పడేస్తాయి. జాగ్రత్తగా ఉండకపోతే కష్టము. మీరు ఇదాక చాలా చెప్పినట్టు నేను పదే చెప్తాను,
మీ స్పేర్ పార్ట్స్ బాడీ పార్ట్స్ అన్ని కూడా మీకు ఫ్రిడ్జ్లలో బీరువాల్లో దొరుకుతాయి. తల కూడా ఎక్కడ దొరుకుతుంది, జాగ్రత్త. అటువంటి దుర్మార్గుల ధర్మ వ్యతిరేకులతో స్నేహ సంబంధాలు మీకు నష్టం. ప్రేమ అనేటువంటి విషతుల్యమైనటువంటి మొక్కతో మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, కష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి విషవృక్షం వైపు మీరు వెళ్ళకండి. తల్లిదండ్రుల మాట నమ్మని వ్యక్తులు, తల్లిదండ్రులు చేసే పనులు, తల్లిదండ్రులు నిందించే వ్యక్తులు ఎక్కడ కూడా బాగుపడిన దాఖలాలు లేవు. బాగుపడరు, బాగుపడేటువంటి అవకాశం కూడా ఉండదు. తల్లిదండ్రులు మాత్రమే మీకు గొప్ప స్నేహితులు, గొప్ప వ్యక్తులు. వాళ్ళని మాత్రం ఫాలో అవ్వండి. అంతమించి మీరు చెప్పేదేం లేదు. ధనయోగం ఉంటుంది, బట్ ఈ జూన్ వరకు బాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జూన్ టు అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంది. ధనప్రాప్తి, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం కూడా బాగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. జూన్ వరకు బాగాలేదు, జూన్ టు అక్టోబరే బాగుంది. మరీ చెప్తున్నాను, తప్పకుండా మీకు ధనలాభం ఉంటుంది. లాటరీ లెవెల్ అనుకూలతలు ఉంటాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది. సాహసంతో నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా మీకు బలంగా ఉంటుంది. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా మీకు శుభవార్తలు వినే అవకాశాలు బలం కనబడి తప్పకుండా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతాన యోగాలు కూడా ఈ సంవత్సరంలో మీకు బలంగా చెప్పవచ్చు. ఏ దైవారాధన చేసుకోవాలి గురుగారు? వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ ఓన్లీ ద గాడ్. ప్రజెంట్గా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే శ్రీ అలివేలు మంగాసరిత వెంకటేశ్వర స్వామిని వీలైనంత వరకు మీరు గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు.